ఒక మాటను చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. వేరొక దైవజనుని దగ్గర ఈ మాట విన్నాను నేను. ఆత్మల సంపాదన నిమిత్తమైన మన ఆత్మీయ తండ్రి అయిన భగత్ సింగ్ గారి గురించి ఒక మాట విన్నాను నేను. భగత్ సింగ్ గారు ఆత్మల సంపాదన విషయంలో ఎంతో బహుభారం కలిగిన, రోషం కలిగిన, వేదన కలిగిన, ప్రభు యొక్క మనస్సు కలిగిన దైవజనుడిగా ఈ భూలోకంలో ఎన్నో మాదిరికరమైన అడుగుజాడలు ఉన్నాయి. దాని ఫలితమే ప్రపంచంలో ఎవరు స్థాపించనన్ని సంఘాలు ఆ దైవజనుని ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. వాటన్నిటి జ్ఞాపకాల్లో ఒక జ్ఞాపకం చేస్తూ ఒక దైవజనుడు చెప్పాడు, ఆత్మల సంపాదన నిమిత్తమైన ఆ దైవజనునికున్న భారము, వేదన, ఆవేదన ప్రభు యొక్క మనసు గురించి చెబుతూ ఆ దినాల్లో మందిరంలో సందా పెట్టి లెక్క పెట్టడానికి కొంతమందిని ఏర్పాటు చేసిన తర్వాత భగత్ సింగ్ గారే సందా పెట్టి లెక్క పెట్టేవాడంట. ఆ సందా పెట్టిన లెక్క పెట్టే సమయంలో చాలా డబ్బులు వచ్చాయంట. ఊహకందనంత డబ్బులు. వాటన్నిటిని లెక్క పెట్టి ప్రభు పరిచర్యకే వాడేవాడంట. ఒక సందర్భంలో చెబుతా, ఒకసారి ఆయన సందా లెక్క పెడితే ₹1,00,000 పైన వచ్చిందండి. ఇప్పుడు ఈ సంగతి 1970 సంవత్సరాల్లో, దగ్గర దాదాపు 54 సంవత్సరాల క్రితం ఒక ఆదివారపు సందా విలువ ₹1,00,000 వచ్చిందంటే ఎంత గొప్ప సంగతి అది. బహుశా ఇప్పుడు కోట్లలో లెక్క ఇచ్చామో అంత సంద అన్నట్లుగా. అంత సంద ఆ దైవజనుడు లెక్క పెట్టిన తర్వాత పెద్దలను పిలిచి ఒక 10% భాగం పిలిచి, అయ్యా ఇది అనాథ శరణాలయాల గొప్ప, ఒక 10% తీసి, అయ్యా ఇది విధవరాళ్ళు ఎక్కడున్నారో వారిని పరామర్శించడానికి ఖర్చు చేయండి. ఒక 10% తీసి, అయ్యా కొత్తగా మందిరాలు ఎక్కడ కట్టబడుతున్నాయో అక్కడ మందిరాలకు ఉపయోగించండి. ఒక 10% తీసి, అయ్యా మన రాష్ట్రంలో లేకపోతే మన నిర్మించిన సంఘాల్లో ఏ సేవకుడు బ్రతుకు తెరువు లేక తినడానికి ఆహారం లేకున్నాడో ఆ సేవకుడు గుర్తించి ఆ సేవకుని ఖర్చు పెట్టండి. ఒక 10% తీసి మనకు అక్కరుగా ఉన్న మన మందిరానికి అక్కరుగా ఉన్న ఎసులుబాట్ల కోసమే ఖర్చు పెట్టండి. ఈ రీతిగా ఆయన 10% తీసేసి ఖాళీ పెట్టిన ఆదివారం సాయంత్రానికి అక్కడ ఉంచేస్తాడు. ఏంటి ఇది? దేశం కాని దేశం వచ్చావు, భార్యని బిడ్డలను వదులుకొని వచ్చేసావు, కోట్ల ధనాన్ని వదిలిపెట్టుకొని వచ్చేసావు. నువ్వు పోయి ఏం సంపాదించావంటే కొంత బ్యాలెన్స్ చూపించుకోవాలి కదా, ఏదైనా కొంత దాచిపెట్టుకోవచ్చు కదా. అంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, పాతగిలని సంచి నాకు పరలోకంలో ఉంది, అక్షయమైన సంపాదన నాకు పరలోకంలో ఉంది. అక్కడ ధనము నా తల మీద పెడతా ఉంటే, ఆ కిరీటం నా తల మీద పెడతా ఉంటే, ఆ సంతోషం కోసమే నేను ఇప్పుడు నేను ప్రయాసపడతా ఉన్నా. మన యొక్క ఆత్మీయ జీవితం ప్రయాస ఎంతవరకు? పాతగిలని సంచుల నిమిత్తమైన అడుగు జాడలు ఉన్నాయా? ప్రభు స్తోత్రం. ఆ పాత్రలు మనవే. ఇంకా అక్షయధనమైన ఆ ధనాన్ని సంపాదించుకోలేని స్థితిలో ఉండి సంఘంలో ఉంటూ, నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారు స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘంలో నేను కూడా ఒక అంగాన్ని, నేను కూడా ఒక భాగాన్ని, నేను కూడా ఆ పాత్రలు పొందుకోవటానికి అర్హురాల్ని, అర్హుణ్ణంటూ చేయి వేస్తే
ప్రభు వచ్చినప్పుడు నీ సంపాదన బట్టి నీకు ఆశీర్వాదాలు ఉంటాయి.